ఎప్పుడు ఇంతే బావా, నువ్వు ఎప్పుడు నాకు నచ్చిన పని చేసా. తలనొస్తుంది బావా, కొంచెం మసాజ్ చేయంటే కిందికి మీదికి చూస్తున్నాడు. చెయ్యవా? చేయకుంటే మళ్ళీ నువ్వు చేసేదేంటి? అగారా నుంచి హెడ్ అండ్ స్కాల్ప్ మసాజర్ తీసుకున్నా. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. దీనికి 360 డిగ్రీ రొటేటింగ్ హెడ్స్ ఇచ్చారు. సేమ్ మన ఫింగర్స్ లానే ఉన్నాయి. ఈ పవర్ బటన్ ప్రెస్ చేసామనుకోండి యాక్టివేట్ అవుతుంది. దీనికి 3 స్పీడ్ మోడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మోడ్ కి 1 టైం బ్లింక్ అవుతుంది. సెకండ్ మోడ్ కి 2 టైమ్స్ ఇలా బ్లింక్ అవుతుంది. థర్డ్ మోడ్ కి 3 టైమ్స్ ఇలా బ్లింక్ అవుతుంది. ఇప్పుడైతే ఎవరిని బ్రతిమిలాడాల్సిన పనే లేదు, ఎందుకంటే నాకు నేనే సెల్ఫ్ గా ఇలా హెడ్ మసాజ్ అయితే చేసుకుంటాను. ఇది మన డ్రై హెడ్ పైన మసాజ్ చేసుకోవచ్చు. ఇంకా ఆయిల్ తోటి అయితే మనకు మసాజ్ చేసుకుంటే బాగుంటుంది కదా, ఇలా కూడా చేసుకోవచ్చు. ఈ హెడ్ మసాజర్ యూస్ చేయడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి స్కాల్ప్ హెల్తీగా ఉంటుంది అండ్ ఎలాంటి హెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా డ్రై హెడ్, ఆయిల్ హెడ్, వెట్ హెడ్ ఇలా ఎక్కడైనా సరే మనం ఈ అగారో హెడ్ అండ్ స్కాల్ప్ మసాజర్ ని యూస్ చేయొచ్చు. అండ్ ఈ మసాజర్ హెడ్స్ ని రిమూవ్ చేసి హ్యాపీగా క్లీన్ చేసేసుకోవచ్చు. సో దిస్ ఇస్ వాటర్ ప్రూఫ్ ఆల్సో. దీనికి మాన్యువల్ కూడా ఇచ్చారు అండ్ అలాగే డిటాచబుల్ చార్జర్ కూడా ఇచ్చారు. వన్స్ ఛార్జింగ్ ఆన్ చేయగానే ఇలా లైట్ వస్తుంది. ఇదన్నమాట ప్రొడక్ట్ ట్యాగ్ చేశారు. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్, అస్సలు మిస్ అవ్వకండి. ఎక్కడికో వెళ్ళట్టున్నారు అని అనుకుంటున్నారా? మార్కెట్ కి వచ్చాను. ముఖ్యంగా ఫ్రూట్స్ అలాగే ఫ్లవర్స్ తీసుకోవడానికి వచ్చాను. ఇది ఎప్పుడు తీసిన వీడియో అనుకుంటున్నారు? వరలక్ష్మి వ్రతంకి ముందు రోజు తీసిన వ్లాగ్ ఇది. మాకు నియర్ లో ఉన్న మార్కెట్ కి అయితే వెళ్ళాము. ఆ రోజు అయితే ఫుల్ గా తిరిగామనుకోండి. నేను నా షాపింగ్ అంతా అయిపోయి ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి 9 అయింది. రాత్రి 9 గంటలకు వచ్చి మళ్ళీ పిల్లల్ని తినిపించి పడుకోబెట్టి మళ్ళీ నేను వీడియో చేశాను, గుర్తుంది కదా. సో ఆ రోజు అయితే చాలా బిజీగా అనిపించింది. అసలు నాకు ముందే హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, అయినా కూడా నాకు అంత ఎనర్జీ ఎలా వచ్చిందో అసలు అర్థం కాలేదు. వరలక్ష్మి వ్రతంకి ముందు రోజు ఐటమ్స్ అన్ని తీసుకున్నాను, సెట్ చేశాను. హ్యాపీగా ఆ రోజంతా వ్రతం అంతా కంప్లీట్ చేశాను. నిజంగా ఎంత ఫాస్ట్గా చేశానంటే, అంటారు కదా అది అదే ఆ శక్తి అనేది తల్లే ఇస్తుందని. నిజంగా అది మాత్రం నిజం. మనకి ఏదైనా పండగలైనా దేవుళ్ళ ఫెస్టివల్స్ అయినప్పుడు అనుకోకుండానే మనకి ఎనర్జీ అనేది వస్తుంది. ఫ్రూట్స్ అలాగే పండ్ల కోసం వచ్చామని చెప్పాను కదా. ఇక్కడైతే ఫస్ట్ దేవత ఐటమ్స్ తీసుకుందాము అని చెప్పి కొన్ని అయితే తీసుకుంటున్నాము. ఈ షాప్లోనైతే తక్కువగానే ఉన్నాయి. ఇక అందుకే కొన్ని తీసుకొని మళ్ళీ వేరే మార్కెట్కి వెళ్ళాము నైట్ టైంలో. ఆ వీడియో అయితే షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే చాలా నైట్ అయింది. రష్లో ఫోన్ తీసుకెళ్ళడం ఇబ్బంది కదా అని చెప్పి ఫోన్ ఇంటికన్నా పెట్టేసి వెళ్ళానమాట. అందుకే షూట్ చేయలేదు. ఇక్కడైతే ఫ్రూట్స్ ఈ అక్క అంటే ఆల్రెడీ తినకు తెలుసంట, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడింది. ఇక మాకు కావాల్సిన ఫ్రూట్స్ కూడా చాలా తక్కువ ధరకే ఇచ్చింది. ఎక్కడైనా కూడా మనకి తెలిసిన వాళ్ళు కానీ మాట్లాడే వాళ్ళు ఉంటే భలే అనిపిస్తుంది కదా, ఎందుకంటే ఒకరిని ఫ్రెండ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు అక్కడికే వెళ్ళాలనిపిస్తుంది. సో నేనైతే అంత పెద్దగా ఎవరితో మాట్లాడను, కాకపోతే మా ఫ్రెండ్ చాలా బాగా మాట్లాడుతుంది. ఇక అందువల్ల నాకు కూడా ఫ్రెండ్ అయింది అక్క. ఇక్కడ ఏమంటుందంటే ఫ్రూట్స్ ఇలా ఎగిరేయొద్దమ్మా అంటుంది. సరేలే అని చెప్పి ఇక కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొని ఇక మళ్ళీ ఇంటికైతే బయలుదేరాను అనమాట. ఈలోపే నేను మా చిన్నోని ఇంటి దగ్గరే వదిలేసి వచ్చాను. మళ్ళీ వాడికి స్కూల్ టైం అంటే మళ్ళీ మా పెద్దోని తీసుకొని రావాలన్నమాట. జస్ట్ ఒక వదిలేసామంటే అలా ఏం లేదు. ఇక ఫాస్ట్ కోసం తీసుకొని జస్ట్ 5 minutes లో వదిలేసామంటే అప్పటికే 40 minutes అయిపోతుంది. ఇక ఫాస్ట్ గా ఫోన్ చేస్తున్నా. జస్ట్ 5 minutes మళ్ళీ ఫ్రూట్స్ అలాగే ఫ్లవర్స్ కి 40 minutes అయిపోతుంది. ఇక ఫాస్ట్ గా ఫోన్ చేస్తుంటే నేనైతే మళ్ళీ ఫ్రూట్స్ అలాగే ఫ్లవర్స్ తీసుకొని అయితే బయలుదేరాను. చాలా మంది ఆ టాపిక్ కి సంబంధించిన ఒక అప్డేట్ వచ్చింది కదా, నాకు కూడా తెలియదు ఇంతవరకు. నేను అసలు ఆ టాపిక్ సెర్చ్ కూడా చేయలేదు. చూసి దానికి సంబంధించిన నేనైతే నాకు కూడా తెలియదు ఇంతవరకు. నేను అసలు అది ఆ టాపిక్ సెర్చ్ కూడా చేయలేదు. చూసి దానికి సంబంధించిన నేనైతే ఈ చిన్న బ్లాగ్ ఎలా అనిపించింది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అలాగే సో ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ కామెంట్ చేసేయండి. ఒక రోజు రిలీజ్ చేసేద్దాం. ఈ చిన్న బ్లాగ్ ఎలా అనిపించింది డెఫినెట్లీ కామెంట్ చేసేయండి. అలాగే లైక్ చేయొచ్చు కదా.